వెంటనే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది పేద ప్రజలకి. ఇంటి నివేశన స్థలాలు లేనటువంటి వాళ్ళకి వెంటనే ఇంటి స్థలాలు ఇస్తామని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి నమ్మబలికింది. అంతేకాదు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ నవంబరు 24 సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక వందల మంది వినతి పత్రాలు ఇంటి నివేశన స్థలాల కొరకు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అనేక మంది ఇంటి నివేశన స్థలాల కొరకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ స్త్రీలు, పురుషులు అందరూ కూడా దాదాపు 2 సంవత్సరాల కిందట ఇంటి నిర్మాణానికి, ఇంటి నివేశన స్థలాల కొరకు దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. మేము అనేక మార్లు ఎంఆర్ఓ గారిని కలిసాం, ఆర్డీఓ గారిని కలిసాం. ఇచ్చినటువంటి అప్లికేషన్లు కొంతమంది ఎంక్వైరీ జరిగింది, కొంతమందికి ఎంక్వైరీ జరపలేదు. మీరు వెంటనే ఎంక్వైరీ జరిపి అర్హులైన నిరుపేదలందరూ లిస్టు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరితే, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఈ లిస్టులు ఇవ్వడానికి వీలు పడదు, మేమందరూ ఎంక్వైరీ చేసామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి స్త్రీలలో, మహిళల్లో ఎంతో మంది మా ఇంటికి రాలేదు, మమ్మల్ని విచారణ జరపలేదు, మేము నిజమైనటువంటి అర్హులైనటువంటి పేదవారమై మాకు ఇంటి స్థలాలు కావాలని చెప్పేసి మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అడుగుతా ఉన్నాం. మరి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి వాగ్దానాలు చెప్తా ఉన్నారు. వాగ్దానాలకి పరిమితం అవుతుంది అధికార పార్టీ. కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు ఇస్తారా లేదా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది.